జగన్ గారు. మీరు యూట్యూబ్‌లో చెప్పుకున్నట్టు డబ్బులని చేతిలో పట్టుకొని ఎలా కృతజ్ఞతగా ఫీల్ అవ్వాలో స్టిల్ ఫాలో అవుతున్నాను సార్. ఇట్స్ వర్కింగ్. ఎర్నింగ్ పెరిగింది. వెరీ గుడ్. థాంక్ యూ సార్. బట్ ఎక్స్‌పెన్సెస్ పెరిగింది. వండర్‌ఫుల్ క్వెషన్ జగన్ గారు. జనరలైజ్డ్ టెక్నిక్ చెప్పండి. సో టు అవాయిడ్ హై ఎక్స్‌పెన్సెస్. రైట్. ఫెంటాస్టిక్. సరే ఇక్కడ నేను చెప్పాను గదా! అదే ఇక్కడ ఇందాక మన ఎవరు వెంకట కార్తిక్ గారు అడిగినప్పుడు చెప్పాను నేను మీకు. అదే క్వెషన్‌కి ఆన్సర్. ఆల్‌మోస్ట్ ఆ క్వెషన్‌కి ఆన్సరే మీకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ మనకేంటంటే మనకున్నటువంటి చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి అలవాటేంటంటే మన సంపాదన పెరుగుతున్నా కొద్దీ మన లైఫ్ స్టైల్‌ని కూడా పెంచుతాం. ఆ సంపాదన పెరిగినా కొద్దీ అంటే 20,000 ఉన్నప్పుడు 20,000 లాగా బతుకుతాం. 50,000 వస్తే 50,000 లాగా పెరుగుతాం. 1,00,000 వస్తే 1,00,000 లాగా పెరుగుతాం. అంటే ఖర్చులు పెంచేస్తాం మనం. ఏదో రకంగా ఈఎంఐలు పెంచుతామా, ఇంటద్దె పెంచుతామా, పెద్ద ఇంట్లోకెళ్తామా, లేతే 1, 4 సార్లు హోటల్‌కెళ్ళి భోజనం చేస్తామా, లేదా బయట భోజనాలు చేయటం మొదలుపెడతామా, లేదా బయట ఊళ్ళు తిరగడం మొదలుపెడతాం. ఇట్లా అప్పుడేంటంటే డబ్బులు లేనప్పుడు అయన్నీ అవసరంగా అనిపించవు. డబ్బులున్నప్పుడు ప్రతీది కూడా ఇది అవసరమే కదా! చేద్దాం ఏముంది ఇప్పుడు చెప్తే ఇంకెప్పుడు చేస్తాం అని మనకి మనం సమాధాన పరుచుకొని మనల్ని మనం మోసం చేసుకొని మనం అట్లాంటి ఖర్చులు పెడుతూ ఉంటాం అన్నమాట. సో, అక్కడ పాయింట్ ఏంటంటే నేను ఆయనకి చెప్పినట్టుగానే మీ లైఫ్ స్టైల్ ఎప్పుడు కూడా 50% ఆఫ్ యువర్ ఇన్‌కమ్ అనేది ఉండటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ జనరల్‌గా. కానీ మీకు ఇంకొక విషయం చెప్పాలంటే మనకి తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేసరికి ఆర్యవైశ్య కుటుంబాలు కొంతమంది అద్భుతమైన ఆర్యవైశ్య కుటుంబాలు వాళ్ళ తరతరాలుగా వాళ్ళకి ఆ డిసిప్లిన్ ఉంటుంది. ఆ డిసిప్లిన్ అనేది తరతరాలుగా నేర్పించబడుతుంది. వాళ్ళ జీన్స్‌లో, వాళ్ళ రక్తంలో ఇంకిపోతాయి. వాళ్ళ డీఎన్ఏలో ఇంకిపోయి ఉంటదనమాట. వాళ్ళు దగ్గర దగ్గర సంపాదనలో 25, 30% లైఫ్ స్టైల్‌లో బతికేస్తారు. 25, 30%. అలాగే మీకు గుజరాతీస్, మార్వాడీస్‌కొచ్చేసరికి వాళ్ళు ఇంకొక అడుగు ముందుకెళ్ళి ఒక 20% 15-20% లైఫ్ స్టైల్‌లో బతికేస్తారు. అంటే వాడు 1,00,000 సంపాదిస్తుంటే 1,00,000 సంపాదిస్తున్నా సరే వాడు 15,000లో బతికేస్తాడనమాట. 15,000లో బతికేసి మిగతా 85,000ని వాడు సంపాదన పెంచుకోవడానికి వాడు వాడతాడు. ఇందులో ఇప్పటివరకు ఇండియాలో ఉన్న వాళ్ళందరిలో కూడా అత్యంత ఇక అది అసలు సాధ్యమా అనిపించేటటువంటి దారుణాతి దారుణంగా డిసిప్లిన్డ్‌గా జీవిస్తూ అతి వేగంగా అత్యంత వేగంగా సంపన్న స్థితికి వెళ్ళేవాళ్ళు మహేశ్వరీస్ అండి. మార్వాడీస్‌లో మహేశ్వరీస్ అని ఒక కేటగరీ ఉంటది. వాళ్ళు 5% బతుకుతారు. అంటే రూ. 1,00,000 సంపాదిస్తున్నా గానీ వాడు 5,000లో బతుకుతాడు. అంతటి స్ట్రాంగ్ డిసిప్లిన్ అనేది వాళ్ళకుంటుంది గాబట్టి ఆ మార్వాడీస్ కానీ, మన తెలుగు వాళ్ళకొచ్చేసరికి ఆర్యవైశ్యులు కానీ, లేకపోతే గుజరాతీ వాళ్ళు గానీ, సింధీస్ గానీ వీళ్ళందరూ గూడా అంత వేగంగా వాళ్ళు రిచ్ స్టేజ్‌కి ఎళ్ళటానికి కారణం ఏంటంటే వాళ్ళు సంపాదించే సంపాదన కన్నా వాళ్ళ లైఫ్ స్టైల్‌ని చాలా 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 లో స్టాండర్డ్‌లో మెయింటైన్ చేస్తారు. ఈవెన్ టాటాలు గూడా 3%లో జీవిస్తారు వాళ్ళు. వాళ్ళకొస్తున్న సంపాదనలో 3% లోనే వాళ్ళ లైఫ్ స్టైల్ ఉంటుంది. అయితే ఆఫ్‌కోర్స్ ఆ 3% లైఫ్ స్టైల్ గూడా కొన్ని వేల కోట్లలో మనకి చాలా మన ఊహకు కూడా అందనటువంటి స్థాయిలో ఉంటుంది. అది వేరే సంగతి. కానీ స్టిల్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళకొస్తున్న సంపాదనకి, వాళ్ళు జీవిస్తున్న జీవితానికి తేడా. అలా 3%లోనే వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తారు. 97% వాళ్ళు టచ్ చేయరు. అంటే వాళ్ళు 97% వేరే వాటికి పెడతారు గానీ బతకడానికి పెట్టరు. సో, అటువంటి డిసిప్లిన్ అనేది మనకి డెవలప్ చేసుకుంటేనే తప్ప మీరన్నట్టుగా ఈ సమస్యకి సొల్యూషన్ అనేది రాదు.